ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి వ్యాపార పరంగా, విద్యాపరంగా, సంతాన పరంగా, విదేశీ పరంగా ఎలా ఉంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. మకర రాశి వాళ్ళకి మనం చెక్ చేస్తే కనుక ఇక్కడ గురు బలము అనేటువంటిది డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి చేంజ్ అవుతుందండి. మారేటువంటి గురుబలాన్ని మనం చెక్ చేస్తే గురుడు 6వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత గురుబలం తగ్గడం వల్ల లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంకా ఎఫర్ట్స్ అనేటువంటివి ఎక్కువగా పెట్టాలి, మీ పెర్ఫార్మెన్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, మీ యొక్క కెరీర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటువంటిది సరిగ్గా చూసుకోవాలి, రుణ బాధలు అప్పుల విషయంలో ఇబ్బంది పడకుండా చూసుకోవాలి, మీ గౌరవ మర్యాదలు నిలుపుకునే విధంగా ప్రయత్నం చేయాలి అని చెప్పొచ్చండి. ముఖ్యంగా అసలు గ్రహ సంచారం ఏ విధంగా మారబోతోందో మనం చెక్ చేస్తే కనుక డిసెంబర్ 5వ తారీఖున గురువు అనేటువంటి ఆయన మిథున రాశిలోకి ప్రవేశించడం, 17వ తారీఖున ధనస్సు రాశిలోకి రవిగ్రహ సంచారం రావడం అండి. అప్పటిదాకా వృశ్చిక రాశిలో ఉంటారు. 20వ తారీఖున ధనస్సు రాశిలోకి శుక్రగ్రహ సంచారం రావడం జరుగుతోంది. 7వ తారీఖున కుజగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. 6వ తారీఖున వృశ్చిక రాశిలోకి బుధగ్రహ సంచారం రావడం జరుగుతోందండి. ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే మిగతా గ్రహాలన్నీ కూడా శని, తర్వాత రాహు, కేతుల యథాస్థానంలో శని వక్రత్యాగాన్ని చేసి మీనరాశిలోనే కొనసాగుతూ ఉన్నారు. రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలోనే ఉన్నారు, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలోనే ఉన్నారు. అయితే ఈ విధంగా కనిపించేటువంటి గ్రహ సంచారం ఆధారంగా మకర రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తూ ఉన్నాయండి. ఒకటి 3వ స్థానంలో శని అనేటువంటి ఆయన బాగా యోగిస్తూ ఉన్నారు. దశమ, ఏకాదశ స్థానాల్లో బుధగ్రహ సంచారం అనుకూలిస్తోంది. ద్వాదశంలో శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నారు. చంద్రబలంతో కలిపి 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా శని అనేటువంటి ఆయన మనం బాగా గమనిస్తే అండి, 3వ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల ఈ ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా జీవితంలో ఎదిగేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయండి. అంటే శని ఏం చేస్తారంటే ఒంటరిగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తూ వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళకి తెలియజేసే విధంగా వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తుంటారు. ఆ విషయంలో వీళ్ళకి మంచి శుభం జరుగుతుంది అని చెప్పచ్చు. సిబ్లింగ్స్ వల్ల, అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెల వల్ల కానీ ఖచ్చితంగా ఇంట్లో చిన్నవాళ్ళ వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు బాగుంటాయి. అయితే దశమ, ఏకాదశ స్థానాల్లో బుధగ్రహ సంచారము, దీనివల్ల వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అండి, వ్యాపారంలో మంచి ఎదుగుదల అనేటువంటిది కనబడే అవకాశం ఉంటుంది. ఎందుకు? బుధుడు అనేటువంటి ఆయన 6th and 9th లార్డ్ అనమాట. కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి తగులన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత అనేటువంటిది ఏర్పడుతుంది. ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవ్వడము, తర్వాత వ్యాపార విషయంలో ఎదుగుదల కానీ ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి. సమయానికి అనుకూలంగా ఉండే విధంగా ఆ టైంకి ఏదో ఒక విధంగా డబ్బులు చేతికి అందడం లాంటివి జరుగుతాయి. 4 పలు రకాలుగా డబ్బు సంపాదించాలి అనేటువంటి కోరిక, తాపత్రయము, ఆ ఆకాంక్ష, ప్రయత్నం అన్నీ కూడా మీకు ఆశాజనకంగా ముందుకు వెళ్తాయి అని చెప్పొచ్చండి. 9th లార్డ్ బుధుడు యాక్టివేట్ అవుతూ ఉన్నారు కాబట్టి దాన ధర్మాలు చేయడం కానీ, పుణ్య కార్యక్రమాలు చేయడం కానీ, ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కానీ ఇలాంటివి కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 12వ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారండి. దీనివల్ల సినీ, నాటక కళారంగాలు కానీ, నృత్య, గీత, వాద్యాది రంగాలు కానీ, కళారంగము కానీ మీ వృత్తిలో బాగా గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. ఎందుకు అని అంటే 5th and 10th లార్డ్ అయినటువంటి శుక్రుడు యాక్టివేషన్లో ఉన్నారండి. అంటే ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో మకర రాశి వాళ్ళకి ఈ నెల మాత్రమే వాళ్ళకి ఛాన్స్ ఉంది అని చెప్పొచ్చండి. ఎందుకనంటే గురుడు 5 రోజులైనా అనుకూలిస్తున్నారు, రవి 17 రోజులైనా కనీసం బాగున్నారండి. రవి 17 రోజులైనా కనీసం బాగున్నారు. ఆ తర్వాత రవి అనుకూలించరు, గురుడు ఏమాత్రం అనుకూలించరు. కాబట్టి మీ వృత్తి విషయంలో, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా డిసెంబర్ నెల మాత్రమే మీకు ఆఖరి అవకాశంగా చెప్పుకోవచ్చు. కొంచెం బలంగా ప్రయత్నం చేయండి. మీ ప్రయత్న లోపం ఎప్పుడైతే కనబడుతుందో ఏ పని ముందుకు వెళ్ళదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 5th and 10th లార్డ్ శుక్రుడు యోగిస్తున్నారంటే సినీ, నాటక కళారంగాలు, AI, వర్చువల్ రియాలిటీ, విమెన్ క్లాతింగ్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, కళాత్మకంగా అంటే ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉండేటువంటి ఏ వృత్తిలోనైనా సరే బాగా రాణించడం, జన ఆకర్షణ, అట్రాక్షన్, హ్యాపీనెస్, ఏదైనా కొత్త బట్టలు కొనుక్కోవడం, కొత్త వస్తువులు కొనుక్కోవడం, లేదా కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, ఇలాంటి యోగాలన్నీ కూడా డిసెంబర్ మాసంలో బాగుంటాయండి.
అయితే రవి బలాన్ని మనం బాగా గమనిస్తే కనుక రవి 17 రోజులు మాత్రం మీకు రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకు? ఆయన వృశ్చికంలో 11th హౌస్లో ఉంటారు కాబట్టి. వృశ్చికంలో 11th హౌస్లో ఉండేటువంటి రవి ఎప్పుడూ కూడా మీకు ఏదో ఒక విధంగా ఒక మంచిని కలగజేయడానికి, పనులన్నీ పూర్తి చేయడానికి, ఒక రాజయోగాన్ని ఇవ్వడానికి, ఒక ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వడానికి ఇక ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పట్టడం కానీ, ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళ వల్ల మీకు ఏదైనా సహాయ సహకారములు అందజేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా రవి మీకు కల్పిస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యమైన పనులు ఏదైనా ఉన్నా 17th లోపు మీరు పెట్టుకోవడం కానీ, మీటింగ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా షెడ్యూల్ చేసుకోగలిగితే మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో మంచి గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయండి. ఇదే కాకుండా కుజగ్రహ సంచారం 7వ తారీఖుతో మళ్ళీ మారిపోతోంది, ధనుస్సు రాశిలోకి వెళ్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, లేకపోతే ఏదైనా ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు, స్పోర్ట్స్ ఫీల్డ్లో ట్రై చేసేటువంటి వాళ్ళు ఎవరికైనా కుజగ్రహ సంచారం చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ కుజుడు అనేటువంటి ఆయన వ్యాపారస్తులకి, కుజుడు అనేటువంటి ఆయన ఈ ఆర్మీ సోల్జర్స్ కానీ, ఇమ్యూన్ సిస్టమ్ అన్నిటికీ కూడా కుజుడే అనమాట. 7వ తారీఖుతో కుజుడు వెళ్ళిపోతున్నారు కాబట్టి 7వ తారీఖు లోపులోనే అలాంటి ముఖ్యమైన పనులు కానీ, మీటింగ్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించిన మీరు ఏదైనా షెడ్యూల్ చేసుకోగలిగితే డిసెంబర్ 7వ తారీఖు లోపు చాలా బాగుంటాయి. ఈవెన్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కూడా డిసెంబర్ 7వ తారీఖు లోపులోనే ఏదైనా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద లాస్ట్ డేట్ అండి. ఆ తర్వాత నుంచి మళ్ళీ మీకు కుజుడు రవి ఇద్దరు కూడా మళ్ళీ రవి అనేటువంటి ఆయన 17 తర్వాత 12th లోకి వెళ్ళిపోతారు, 7th తర్వాత కుజుడు 12th లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల ఏంటి, 17th తర్వాత రవి బలం తగ్గిన తర్వాత రాజకీయ నాయకులకి చిన్న చిన్న అవమానాలు కానీ, లేకపోతే పేరు ప్రఖ్యాతులు లేకపోవడం కానీ, అనారోగ్య సమస్యలు రావడం కానీ, పనులన్నీ కూడా డిలే అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కుజుడు బలం ఎప్పుడైతే కోల్పోతారో రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అప్పటిదాకా ఓకే అయినటువంటి ప్రాజెక్టులు కూడా సడన్గా దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి కనబడడం. కుజుడు ఎప్పుడైతే లాస్ అవుతున్నారో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావడం, ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కనబడడం, ఇవన్నీ కూడా ఈ డిసెంబర్ సెకండ్ హాఫ్ నుంచి బాగా ఎక్కువగా చూస్తారండి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు కొంచెం పాజిటివ్గా ఉంది కాబట్టి ముఖ్యమైన పనులు ఏదైనా ఉంటే మకర రాశి వాళ్ళు ఫస్ట్ హాఫ్లోనే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 15 to 30 మధ్యలో ఎలా ఉంటుందనేటువంటిది నేను తర్వాత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ టైంలో ఎలా ఉంటుందనేటువంటి చూసుకుని మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు, పర్వాలేదు. మేజర్లీ ఏంటి అంటే మకర రాశి వాళ్ళకి గురుబలం అనేటువంటిది తగ్గబోతోందండి. గురుబలం అనేటువంటిది ఒక సోర్స్ ఆఫ్ లైట్ అమ్మ. ఎప్పుడైనా గురుడు తగ్గుతున్నారంటే లక్ ఫ్యాక్టర్ తగ్గుతోంది. అంటే మీరు బాగా ప్రయత్నం చేయాలి, బాగా తెలివితేటలు మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎనర్జీని బాగా ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. బలంగా కష్టపడండి. మీకు 2వ స్థానంలో రాహు ఉన్నారండి. 2వ స్థానంలో రాహు అంటే విద్య విషయంలో ఆటంకాలు, డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ అవుతాయి. సంపాదించినటువంటి డబ్బు సేవింగ్స్ రూపంలో నిలబడదండి, వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎక్కడ వెళ్తున్నాయి, ఏం చేస్తున్నారు, ఏం ఖర్చు పెడుతున్నారు వీళ్ళకి కూడా తెలియదు. ఆ టైంలో ఏదో ఖర్చు పెడతారంతే, తర్వాత చూసుకుంటే ఏమి ఉండవు. ఇదే కనబడుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మనం గమనిస్తే కనుక కేతుగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే అష్టమంలో ఉన్నారండి. అష్టమ కేతు ఏం చేస్తారంటే యాంగ్జైటీ ఇష్యూస్ని ఇస్తారు. ఓవర్ థింకింగ్ కానీ, లేకపోతే ఈ మానసిక ఒత్తిడి కానీ, అసంతృప్తి కానీ ఇలాంటివి గురి చేసే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనప్పటికీ కూడా డిసెంబర్ మాసం మీకు మిశ్రమంగా కనబడుతోంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా కొంచెం సామాన్యంగా ఉంటుంది. కాబట్టి దీనికి అకార్డింగ్లీ మీరు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిగా కనబడుతూ ఉంటుందని చెప్పొచ్చు. గురుబలం పెరగడానికి, రవి కుజుడు యొక్క బలం పెరగడానికి ఆయా గ్రహాలకి సంబంధించిన జపాలు హోమాలు తప్పకుండా చేయించండి. గురుడికి ఇప్పుడు చేసిన బలం మీకు జూన్ 1వ తారీఖు 2026 సంవత్సరం దాకా కాపాడుతుందండి. సో తప్పకుండా గురుడికి శ్రీరుద్ర హోమం కానీ, లేకపోతే ఏదైనా దత్త చరిత్ర పారాయణ చేయడం కానీ, దక్షిణామూర్తి యొక్క శ్లోకాలు చదువుకోవడం కానీ పారాయణ చేయండి. వీరికి ఈ మాసంలో కలిసి వచ్చే రంగు ఏంటో మా గారు? ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి రంగు గ్రీన్ కలర్ చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే నెంబర్ 5 చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే వారం బుధవారం చాలా బాగా కలిసి వస్తుందండి. అంటే ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటారో దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందో మా గారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించిందండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ యొక్క కర్మానుసారైన బుద్ధి అన్నట్టుగా మీ కర్మను అనుసరించేది వస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పర్సనల్ చార్ట్ ఎవరైనా చూపించుకోవాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలు ఉంటే ఏదైనా సరే
వివాహం విషయంలో ఎప్పుడు వివాహం అవుతుంది, సంతానం ఎప్పుడు కలుగుతారు, ఎలాంటి సంతానం కలుగుతారు, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో ఏ కెరీర్లోకి వెళ్తే చాలా బాగుంటుంది, ఏ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా కాపాడుకోవాలి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా డీటెయిల్డ్గా మాట్లాడదాము. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. గోచారం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.